నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ స్టోరీ టైం. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. 15,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్షకు తెరపడింది. అయితే దీక్ష మాత్రమే ముగిసింది, ఉద్యమం మాత్రం కంటిన్యూ అవుతుందని బీజేపీ స్పష్టం చేసింది. అస్వస్థతకు గురైన రామచంద్రరావును పార్టీ నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కానీ అదే సమయంలో సచివాలయ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, వరుస నిరసనలు అంటూ బీజేపీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 5, 6న నిరసన దీక్షలు, 7న అసెంబ్లీ ముట్టడి, ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి సహా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఫీజు బకాయిలు ఇప్పుడు విద్యార్థుల సమస్యల నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ పోరుగా మారుతోంది. రెండు రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. కానీ దీక్ష విరమించాం, పోరాటం మాత్రం విరమించలేదు అన్న మెసేజ్ను బీజేపీ స్పష్టంగా ఇచ్చింది. ప్రభుత్వం 15,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోవని హెచ్చరించారు. బీజేపీ ఇప్పటికే తదుపరి కార్యాచరణ ప్రకటించింది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి. ఇది కేవలం హెచ్చరిక కాదని, ఫీజు బకాయిలు విడుదలయ్యే వరకు ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని బీజేపీ చెబుతోంది. ఈ ఉద్యమంలో బీజేపీ కేవలం ఫీజు బకాయిలపైనే ఆగలేదు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా విధానంపైన రాజకీయ దాడి పెంచింది. విద్యార్థులు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, అధ్యాపకుల కొరత, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకొస్తామని ఎలా చెబుతారు అని బీజేపీ నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఫీజు బకాయిలతో కాలేజీలు సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడంపై సీఎం మాట్లాడటం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ ఇలా అనేక కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మరోవైపు ఇష్యూను నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీసుకెళ్లారు. తెలంగాణకు వచ్చి విద్యార్థులకు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. యువత గురించి మాట్లాడే రాహుల్ తెలంగాణ విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు అని బీజేపీ విమర్శిస్తోంది. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ బీజేపీగా సాగిన పోరును రాహుల్ గాంధీ వర్సెస్ తెలంగాణ విద్యార్థులు అనే రాజకీయ నెరేటివ్గా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ ప్రపంచ స్థాయి విద్యా సంస్థల గురించి మాట్లాడే ముందు తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును చూడాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. విద్యారంగంలోని మౌలిక సమస్యలను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తావించారు. బాసర IIITలో వేలాది మంది విద్యార్థులు ఉండగా అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించిందని విమర్శించారు. అందుకే ఐఐటీలతో పోటీ పడే విద్యా సంస్థలు తెస్తామన్న మాటల కంటే ముందుగా ఉన్న విద్యా సంస్థలను బలోపేతం చేయండి తెలంగాణ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఉద్యమానికి మరో ఎమోషనల్ యాంగిల్ ను బీజేపీ తీసుకొస్తోంది. బీజేవైఎం నేతల ఆరోపణల ప్రకారం ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు, బంగారం తాకట్టు పెడుతున్నారు, పిల్లల సర్టిఫికెట్ల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇది కేవలం ప్రభుత్వ బకాయిల సమస్య కాదని, పేద మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన అంశమని బీజేపీ చెబుతోంది. ఇదే అంశాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఉద్యోగాలు, యువత, విద్య, సంక్షేమ హామీలు ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఇప్పుడు అదే అంశాలను బీజేపీ తిరిగి ప్రభుత్వంపైకి మళ్లిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల అంశం, విద్యా సంస్థల పరిస్థితి, విద్యార్థుల సమస్యలు ఇవన్నీ కలిపి కాంగ్రెస్ హామీల అమలు ఎక్కడా అన్న ఒకే ప్రశ్నగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు న్యాయం జరగకపోతే సచివాలయం ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడి అంటూ తేదీ కూడా ప్రకటించారు. బీజేపీ ఉద్యమం ఇప్పుడు పార్టీ కార్యాలయం, నిరాహార దీక్ష, మీడియా సమావేశం అనే స్థాయి దాటి ప్రభుత్వ ప్రధాన కేంద్రాల చుట్టూ ఆందోళనలకు వెళ్లే దశకు చేరుతోంది. ఇక్కడే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకం. మొత్తానికి రామచంద్రరావు దీక్ష ముగిసింది, కానీ ఫీజు బకాయిలపై బీజేపీ పొలిటికల్ ఫైట్ మాత్రం మొదలైందన్న చెప్పాలి. ఇక విద్యార్థుల ఫీజు, కాలేజీల ఆర్థిక పరిస్థితి, విద్యా సంస్థల్లో ఖాళీలు, యువత భవిష్యత్తు ఇవన్నీ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపును ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఇప్పుడు చూడాలి. మొత్తానికి బీజేపీ దీక్ష విరమించింది, కానీ ఫీజు బకాయిల రాజకీయ ఫైట్ కు మాత్రం బ్రేక్ పడలేదు.